నమస్తే, వెల్కమ్ టు ఎస్వీటీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాబాయిని గొడ్డలతో నరికినోడిని ప్రజలు ఎలా గెలిపిస్తారో జగన్ రెడ్డి. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. రాష్ట్రంలో మరోసారి అధికారం చేపట్టబోతున్నామని సీఎం జగన్ అన్నారు. తెలంగాణలో అత్యధిక స్థానాలలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నల్గొండ పార్లమెంటు 3 నుంచి 5 లక్షల మెజార్టీ. గేమ్ ఈజ్ ఓవర్ అంటున్న వినుకొండ పట్టణ సీఐ సాంబశివరావు. వినుకొండ పట్టణ సీఐకి ప్రశంసలు వెల్లువ. బాబాయిని గొడ్డలతో నరికినోడిని ప్రజలు ఎలా గెలిపిస్తారో జగన్మోహన్ రెడ్డిని అని ప్రశ్నించారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. అందరికీ నమస్కారం. జూన్ 4వ తేదీన వచ్చే ఫలితాలు చూసి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి షాక్ అవ్వబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయాన్ని చూసి దేశం ఆశ్చర్యపోతుంది, రాష్ట్ర ప్రజలు సంతోషపడతారు. 5 ఏళ్ల దౌర్జన్యాలు, 5 ఏళ్ల అరాచకాలు, మీ అవినీతి పరిపాలన, మీ లంచగొండి పరిపాలన, మీ దుర్మార్గమైన పరిపాలన చూసి దేశ విదేశాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి లక్షలాది మంది తరలి వచ్చి గ్రామాలు గంటల కొద్దీ మండు టెండలో 3-4 గంటలు నిలబడి క్యూ లైన్లో నిలబడి బయట రోడ్ల మీద అటు 1000 మంది ఇటు 1000 మంది రాళ్ళు వేసుకున్నప్పటికి కూడా మహిళా సోదరీమణులు పల్నాడు ప్రాంతంలో కాంపౌండ్ వాళ్ళు దాటి వెళ్లకుండా నిలబడి ఓటేసి ఈ ప్రభుత్వానికి ఘోర పరాజయాన్ని చూపించబోతున్నారు. దేనికింత మిడిసిపాటు జగన్ రెడ్డి? 5 ఏళ్ళు ఏం చేసి ఏం ఉద్ధరించావని నువ్వు మళ్ళీ అధికారంలోకి వస్తావనే కల్లో కంటా ఉన్నావు. నీ భ్రమలన్నీ కూడా జూన్ 4వ తేదీన తొలగిపోతున్నాయి. కౌంటింగ్ ఏజెంట్లు నిలబెట్టుకునే కార్యక్రమంలో భాగంగా జగన్ రెడ్డి శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు పోటీ చేసిన అభ్యర్థులు పార్టీ నాయకులతో మాట్లాడే ధైర్యం లేక అపధర్మ ముఖ్యమంత్రి పొలిటికల్ కన్సల్టెన్సీ ఏజెన్సీ ఐపాక్ టీం సభ్యులతో జబ్బలు దరుచుకుంటా ఉన్నాడు, గప్పాలు కొడతా ఉన్నాడు. ఆ రోజు మిత్రపక్షాల సైన్యం బెర్లిన్ నగరానికి వచ్చినప్పటికి కూడా నేల మాలిగిల్లో ఉన్న హిట్లర్ వాళ్ళ సైన్యానికి ఇదే చెప్పాడు, మనం గెలవబోతున్నామని. గోబెల్స్ కూడా ఇదే ప్రచారం చేశాడు. హిట్లర్ లేనప్పుడు కూడా మనం గెలవబోతున్నామని గోబెల్స్ కూడా ఇదే ప్రచారం చేశాడు సజ్జల. అట్లాగే ఏం ఉద్ధరించావని నీకు ఎంపీ సీట్లు వస్తాయి. ఇవాళ వైనాట్ పులివెందుల అని ప్రజలు అడుగుతున్నారు. కడప జిల్లాలో కడప ఎంపీ కూడా గెలవబోతున్నామనే సమాచారాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు 3 రోజుల తర్వాత బయటకు వచ్చి ఇటు సోషల్ మీడియా కానీ దేశం అంతా రాష్ట్రం అంతా ఘోషిస్తూ ఉంటే తట్టుకోలేక ఈరోజు నీ బెంచ్ కంపెనీలో నువ్వు పెంచి పోషించిన ఈ సైన్యం, ఈ ఐపాక్ ముఠా వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని, వ్యక్తిగత డేటాని ఇవంతా కూడా చోరీ చేసిన ముఠా ఐపాక్ ఋషిపా సింగ్ ముఠా
వీళ్ళు చేసిన దోపిడీ, వీళ్ళు చేసిన డేటా చోరీ, ఇవన్నీ కూడా రాబోయే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ ఐపాక్ టీం ఈ డేటా చోరీ, రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారం, వ్యక్తిగత భద్రతా సమాచారాన్ని వాలంటీర్ వ్యవస్థ ద్వారా చోరీ చేసి జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీంని కట్టబెట్టాడు. ఇవాళ దేనికి నీ మిడిసిపాటు, నీ బడాయ్, బాబాయిని గొడ్డలతో చంపిన ముద్దాయిల్ని నీ తమ్ముడు అవినాష్ రెడ్డిని కాపాడుతున్నందుకు నిన్ను గెలిపిస్తారా? ధరలు, నిత్యావసర వస్తువులు, పేదల రక్తాన్ని పీల్చి 8 లక్షల కోట్ల రూపాయల భారం వేసినందుకు నిన్ను ఉద్ధరిస్తారా రాష్ట్ర ప్రజలు? ఎస్సీ ఎస్టీ సప్లాన్ అన్ని నిధులు 1.5 కోట్లు నిధులు మళ్లించి ఏం ఉద్ధరించావని మళ్ళీ పకటకల్లకంటున్నావు. జగన్ రెడ్డి సమాధానం చెప్పమని కూడా నేను అడుగుతా ఉన్నా. అన్నా క్యాంటీన్లో పేదవాడికి అన్నం పెడితే ఓరవలేకపోయావు, పెళ్లి కానుకలు ఇస్తే ఓరవలేకపోయావు, 100కు పైగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పథకాలన్నీ రద్దు చేశావు. దీనికోసం నువ్వు కళ్ళకంటున్నావు. మద్యపాన నిషేధం చేస్తేనే ఓట్లు అడుగుతా ఉన్నావు. అవన్నీ మర్చిపోయావు. మాట ఇచ్చావు, మడం తిప్పావు. దానికోసం నీ మిడిసిపాటు. నాసిరకం మద్యం, విషపూరిత మద్యం, 35,000 మంది సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలు మంగళసూత్రాలు తెంచినందుక మీ మిడిసిపాటు? కరెంట్ ఛార్జీలు 3 పెంచినందుక మీ మిడిసిపాటు? బస్ ఛార్జీలు పెంచినందుక మీ మిడిసిపాటు? ఇసుక ధరలో అడ్డగోలుగా 4 రెట్లు పెంచి 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పొట్టగొట్టినందుక మీరు గెలుస్తానని ఎగిరెగిరి పడతా ఉన్నారు? 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారని కేంద్ర సంస్థల పార్లమెంట్లో చెప్తే సమాధానం చెప్పే ధైర్యం మీ ప్రభుత్వం దగ్గర లేదు. జాబ్లెస్ క్యాలెండర్ ఇచ్చినందుకు నిరుద్యోగ యువత కసిగా ఇవాళ ఎంత పెద్ద ఎత్తున బూతుల దగ్గరికి వచ్చి యువత పెద్ద ఎత్తున చైతన్యంతో ఓటేస్తే తట్టుకోలేక 72 గంటల తర్వాత బయట వచ్చి నేను 20 ఎంపీలు గెలుస్తా, 22 మంది ఎంపీలు గెలుస్తానని జప్పాలు డప్పాలు కొట్టుకుంటున్నావా జగన్ రెడ్డి? రివర్స్ పిఆర్సీ ఇచ్చినందుక నీకు ఓటేస్తారు. 4 లక్షల మంది ఉద్యోగ సోదర సోదరీమణులంతా కూడా మండు టెండర్లో 90% పైగా 4 రోజులు నిలబడి మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కసిగా ఓట్లేసిన ఉద్యోగస్తుల కుటుంబాలు కనపట్టలేదా జగన్ రెడ్డి అని కూడా నేను అడుగుతా ఉన్నా. పోలవరాన్ని నట్టేటా ముంచేశావు, గోదావరిలో నదుల అనుసంధానాన్ని గాలికి వదిలేశావు, ప్రాజెక్టులన్నీ నట్టేటా ముంచేశావు, రాయలసీమ ప్రాజెక్టుని గాలికి వదిలేశావు, రాయలసీమ ద్రోహిగా చరిత్రలో ఉంటావు. ఇందుకోసమా నీ మిడిసిపాటు? ఇందుకా నీకు ఓట్లేస్తారని కళ్ళగంటున్నావు. తప్పకుండా అమరావతి ప్రజా రాజధానిని విధ్వంసం చేసి 3 లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తిని నిర్వీర్యం చేసి 600 రోజులు అక్కడ అమరావతి రైతాంగాన్ని ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి వాళ్ళని జైలు పాలు చేసి ధర్నాలు రాస్తారోకోలతో వాళ్ళు పోరాట బాటలో ఉంటే అమరావతి రైతాంగం ఉసురు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని తగల్దా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. స్థానిక సంస్థలకు ఇచ్చిన 12,000 కోట్ల నిధుల్ని పక్కదారి పట్టించినందుక నీ కోట్లేస్తారని మురిసిపోతున్నావు జగన్ రెడ్డి. ఇవాళ ల్యాండు, శాండు, వైను, మైను, సెంటు పట్టాల్లో దగ్గర 8 లక్షల కోట్ల దోపిడీ చేసిన నీ వైసీపీ అవినీతి ప్రభుత్వాన్ని
తరిమి కొట్టడానికే ప్రజలు పెద్ద ఎత్తున ఓట్ల చైతన్యంతో జన సునామీలో మీ వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోతూ ఉంటే మళ్ళీ నీ ఏజెంట్స్ని నిలబెట్టుకోవటానికి ఈ దొంగల ముఠ ఐపాక్ ముఠా దగ్గరికి వచ్చి ఇవాళ మళ్ళీ ఎవరు నమ్మియాలని నీ ప్రయత్నం. ఇవాళ ఎవరైతే జగన్ రెడ్డి మాటలు నమ్మి బెట్టింగ్లు పాల్పడుతూ ఉన్న వైసీపీ కార్యకర్తలు, నాయకులు, మీ కుటుంబాలు మీ భవిష్యత్తుని అగమ్యగోచరం చేసి మిమ్మల్ని నాశనం చేయటానికే మళ్ళీ ఈరోజు జగన్ రెడ్డి వచ్చి గప్పాలు కొడతా ఉన్నాడు. రాష్ట్రంలో మరోసారి అధికారం చేయబట్టబోతున్నామని సీఎం జగన్ అన్నారు. విజయవాడలోని ఐపాక్ కార్యాలయానికి వెళ్లిన జగన్ అక్కడ ఉద్యోగులతో మాట్లాడారు. ఈ సందర్భంగా 2019లో వైసీపీ సాధించిన 151 ఎమ్మెల్యే 22 ఎంపీ స్థానాలకు మించి ఈసారి సాధించబోతుందని అన్నారు. I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. When someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. When someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 250. And predominantly, God's grace, touch wood, they've given the good deliverance of the governance. The governance model that was put in place was never seen before. And while I could do all that, nevertheless, 1.5 years of your effort. 1.5 years of your effort, trying to streamline, trying to bring in more efficiency into the system that we are already in, helped us achieve this target. If this number was on your plate, తెలంగాణలో అత్యధిక స్థానాలలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నల్గొండ పార్లమెంటు 3 నుంచి 5 లక్షల మెజార్టీ. కేంద్రంలో ఇండియా కూటమిదే అధికారం. మిర్యాలగూడ పట్టణ పరిధిలోని నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి క్యాంప్ కార్యాలయంలో మాజీ సీఎల్పీ నేత కుందూరు జనారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. జానారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొందరు రఘువీర్ కోసం ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, వామపక్షాలకు, ఓటర్లకు కృతజ్ఞతలు. తెలంగాణలో అత్యధిక స్థానాలలో కాంగ్రెస్ పార్టీ జోష్ చెప్పారు. నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి 3 నుంచి 5 లక్షల మెజార్టీతో గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా మిర్యాలగూడ మిత్రులు కలుపుకోవడానికి ఈరోజు మిర్యాలగూడ మీ ద్వారా ఈ ప్రజలందరికీ చేస్తాను. నిన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో మొత్తం నల్గొండ పార్లమెంటు అభ్యర్థిని మెజార్టీని అందించి గెలిపించాలని నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు, ఆలోచన పరులు, మేధావులు, అన్ని వర్గాల వారు చాలా కృషి చేసినందుకు వారందరికీ అంతేకాదు గత నెల రోజుల నుండి రాత్రి భవన్లో కార్యకర్తలు, అలిపెరలేక నాయకులు కృషి చేసినటువంటి విషయం మరవరాదు. ప్రత్యేకంగా మిర్యాలగూడ నియోజకవర్గం నుండి గత కొన్ని రోజుల నుంచి చేసినటువంటి కృషి అద్వితీయం. అందులో
అత్యధికమైన ఓట్లను సాధించడానికి అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇతర నియోజకవర్గాలకు చాలా ఉత్సాహపరిచినటువంటి వారు. అందుకని ప్రత్యేకంగా వారందరికీ నా ధన్యవాదాలు తెలియజేయడంతో పాటు ఈ ప్రాంత అభివృద్ధి కొరకు అభ్యర్థి తరఫున నేను తగిన సూచనలు సలహాలు అందించి ఇక్కడ తగిన అభివృద్ధి సాధించడానికి కృషి తెలియజేస్తున్నాను. ఈ ఎన్నికల్లో ఎక్కడ ఘర్షణ కానీ సంఘర్షణ కానీ లేక అన్ని వర్గాలు అన్ని పార్టీలు ప్రత్యేకంగా వామపక్షులు టీడీపీ వివిధ ప్రజా సంఘాల వాళ్ళందరూ కూడా ఇండియా కూటమిని గెలిపించాలని వారందరూ నాతో కలిసి పనిచేసినందుకు వారికి ధన్యవాదాలు. వామపక్షాలు తెచ్చిన ప్రతి పార్టీ పోటీ చేసిన ప్రతి పార్టీ ప్రభుత్వం పాలనకు రావాలని ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ గురించి అటువంటి ఆలోచన చేయనవసరం లేదు. ఈ దేశాన్ని 55 సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీ, స్వాతంత్ర్యాన్ని సముపార్జించినటువంటి పార్టీ, స్వతంత్ర పోరాటానికి అసలు బాసి అనేక రకాలుగా త్యాగాలు చేసినటువంటి పార్టీ. ఆ పార్టీ ప్రజల కొరకు పనిచేయాలి, ప్రజా సమస్యలను పరిష్కరించాలి, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనే పార్టీగా పరిపాలన ఉండాలనే కోరుకుంటుంది, ప్రజలు కోరుకుంటారు. ఈ నెల 13వ తేదీన జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా చర్యలు తీసుకున్న వినుకొండ పట్టణ సిఐ సాంబశివరావు ఆయన చేసిన సేవలను ప్రజలు నాయకులు ప్రశంసిస్తున్నారు. గత 6 నెలలుగా పట్టణంలో ప్రధాన పార్టీల మధ్య ఉద్రిక్తత పూరితంగా వాతావరణం కొనసాగుతుండటంతో ఎలక్షన్ రోజు పెద్ద ఎత్తున దాడులు జరగవచ్చునని ప్రజల్లో భయం ఉంది. కానీ వినుకొండ పట్టణ సిఐ సాంబశివరావు పట్టణంలో సిఐగా ఛార్జ్ తీసుకున్న రోజు నుండి ఎలక్షన్ పైన దృష్టి పెట్టి పై అధికారులు ఇచ్చే సూచనలు సలహాలు పాటిస్తూ గ్రామాల పోలీసు వారి ఫోన్ నెంబర్లు గోడల పైన రాయించడం, ప్రతి గ్రామంలో పోలీస్ కేంద్రంలో సీసీ కెమెరాలు బిగించడం, ప్రజలతో సత్య సంబంధాలు కొనసాగిస్తూ సిఐఎస్ఎఫ్ వారి సేవలు, స్టేషన్ ఎస్ఐలు మరియు సిబ్బంది సేవలు సక్రమంగా వినియోగించుకుంటూ సేవలు విలువనందించే ప్రణాళికబద్ధంగా ఉంటూ నాయకులలో ప్రజలలో మంచి పేరు సంపాదించుకోవడం, ఒక వర్గం వారు అనే నింద పడకుండా అన్ని పార్టీల వర్గాలు వారిని సమానంగా చూడబట్టి తనపై ప్రజల్లో ఉన్న విశ్వాసం, నమ్మకం, మంచితనం వినుకొండ పట్టణంలో ఎలక్షన్ ప్రశాంతంగా జరగడానికి తోడ్పడింది. సీసీ కెమెరా దొరికాక ఛార్జ్ షీట్ లో ఆ సీసీ కెమెరా కూడా మా పైన చాలా మంది అధికారులు ఉంటారు. మేము ఎలక్షన్ సరిగా చేస్తున్నామో లేదో చూడటానికి చాలా మంది అధికారులు సరిగా చేస్తున్నామో లేదో చూడటానికి ఎలక్షన్ కమిషనే ఉంది. ఎక్కడా కూడా ఒక సైడ్ చేయటం అనేది లేదా ఒక వర్గానికి కుమ్మగాయడం అనేది ఎక్కడా కూడా చేయలేని పరిస్థితి. చేసిన అధికారులు అందరూ కూడా చూస్తున్నారుగా, నైట్కి నైతే ట్రాన్స్ఫర్ చేసేస్తూ ఉన్నారు. అందువల్ల ఇంపార్షియల్గా విలేజ్లోనే ఇల్లు పెడితే విలేజ్లోనే గొడవ జరగకుండా మీ ఊళ్ళో ప్రశాంతంగా ఉండే ఊళ్ళోనే సీసీ కెమెరా పెడితే టౌన్లో 100 కెమెరాలు ఉన్నాయి. లైన్కి కెమెరాలు ఉంటాయి. ఏడొక చాటు దొరుకుతారు. పొరపాటున గొడవ జరిగేటప్పుడు డబ్బులు ఏమైనా పెట్టారంటే అదే మాట పెట్టి మళ్ళీ మనం ఉండాలి. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాబాయిని గొడ్డలతో నరికినోడిని ప్రజలు ఎలా గెలిపిస్తారో జగన్ రెడ్డి. మాజీ మంత్రి దేవినేని వామనేశ్వరరావు. రాష్ట్రంలో మరోసారి అధికారం చేపట్టబోతున్నామని సీఎం జగన్ అన్నారు.
స్థానాలలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నల్గొండ పార్లమెంటు 3 నుంచి 5 లక్షల మెజార్టీ. గేమ్ ఈజ్ ఓవర్ అంటున్న వినుకొండ పట్టణ సిఐ సాంబశివరావు. వినుకొండ పట్టణ సిఐకి ప్రశంసలు వెల్లువ. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఎస్వీటీవీ.